రావణ ప్రేమ ఏకపత్రాన్ని చేయబోతున్నా. రాముడు రావణాసురుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడి చేతిలో రావణాసురుడు భంగపడి రాముడి కానీ అన్ని విధాలు కూడా మేలైన ఉన్నాయి, కానీ రామునితో పరాజయం ఎందుకు పాలవుతున్నా అని చెప్పి నన్ను రావణాసురుడిని అంతర్గతాన్ని నేను ఏకపాత్రతో చేసి చూపించబెట్టిపోతున్నా. ఓకే, శ్రీ రాముడు శివ భక్తుడు కాబట్టి శివ పూజ చేసిన అనంతరం తనలో తాను అనుకున్న మాటలు అన్నమాటవి ఈ లిరిక్స్ రాయడం నేనే. ఓకే, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జటాటవీర్యలజ్జలజ్జలస్తపావితస్థలే గలేవలంబిలంబికం జంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకారచంద్ర తాండవం తలోతునం శివం శివం. జటాకటాహ సమలల్లలాటపట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం తరాదలేఖ నందిని విలాసబంధు బంధువస్తురత్తిగంధ సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ రుద్రరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతువాస్తుని. పౌలస్తు ప్రేమ వారసుని, వీరాది వీరుణ్ణి, విశ్వవిఖ్యాతుణ్ణి, ఆ వీర భయంకర లంకా ప్రతాపుణ్ణి అన్నపిన బ్రహ్మాండములే యోగము కవిస్తూ అసుర రాజ్య పాలకుడనైన నాకు ఆలోచన గతి తప్పి అభివృద్ధి అయోమయం పాలవలసిన సకల శాస్త్ర పౌరులను అపరిమిత శక్తి పరాక్రమంతో సర్వమానవాదాన్ని సూర్యచంద్రుల గమనాన్ని నిరోధించగా ప్రచండ కాలమైన నాకు దుఃఖంగా సకల కళావల్లభులను సుభిక్షాధికారుల రక్షకులను సుసంపన్నమైన ఐశ్వర్యవంతులను సురుల కొరకని కొయ్యను అసురులకు అంతలోకాలకు అధిపతి అయిన నాకు అబలాన్ని ప్రేమించి అందాన్ని మోహించి మా దేశంలో మోసగించి అర్థొచ్చిన చట్టాన్ని నరికి అపహరించిన భూదేవి ప్రజాపతి శిరోమణి జనక మహారాజు కుమార్తె జానకిని అపహరించడమే నా బాలిక శాపంగా మారి మృత్యు కొరకై నన్ను స్వాగతిస్తున్నదా? అయినను అన్యకాంతలను మోహించడం, కన్యకాంతలను కామించడం, బలాత్కరించడం, అసుర లక్షణములలో దుర్గుణములుగా కాక సద్గుణములుగా పరిగణించి ఆచరించడమే అసురుల లక్షణం. మగవాళ్ళను మెప్పించే మగస్త్రీని నాది, వగలను రగిలించే సొగసులో నావి నాకు ఒక కోమలి వలన పరాభవమా అసంభవం. సీతను అపహరించడానికి అధర్మమైనను ధర్మ అధర్మములతో నాకు పొంతన ఆ ధర్మ సంబూతుడైన యమధర్మరాజును ధిక్కరించిన నాకు ధర్మం అనేది ఎప్పుడో నా హస్తగతమైనది. ఆ వేదవతి ఆ శ్రీమన్నారాయణ పదిలో కోరుకొని తప్ప దీక్ష ఉండగా వేదవతి అందాన్ని ప్రవేశించిపోయి కామించి మోహించి బలకరించబోగా మా పాపం ఇష్టమైన వేదవతి అగ్నికి ఆహుతురాలయ్యి తన శరీరాన్ని ప్రతిపాదించింది. రావణ నా వల్లనే ఒక స్త్రీ వల్లనే నీ బలవంతమని నాకు శాపించింది. అటు నాడు నలకు వేరే రంభ నాట్యం ఆడుతుండగా బావి వరుసను మరచి రంభ మనోహరాన్ని ముట్టునయ్యి కోపతృప్తులైన ఇరువురు భార్యభర్తలు కూడా 10 తరాలను విధిస్తున్న నీకు ఇష్టం లేని ఏ స్త్రీను తాకిన నీ 10 తరాలు వేషించగలవు కాదని నాకు శాపం వచ్చింది. ఆ శాపాల పైన సీత వలన నాకు దుర్గతి పట్టింది. అయినను కౌముది కంటే మిక్కిలి సౌందర్యవతి అయిన నా సతీ మండోదరి నా పిల్లలుగా వరపురుషపతి సీత పట్ల వ్యామోహం అనేది అధర్మ సూచకమే కదా. 14 నాతో పోషకుతో మెప్పించి ఎన్నో వరాలతో పాటు చంద్రహాస కలిగిన ఇంకో వరంగా పొందాను. ముల్లోకాల పాలకుడు
ఇక్కడ స్టేజ్ ముందు ఎక్కడున్నావు? ఇటు ముందు వైపే కదా శ్రీరాముని ఇటు శ్రీరాముని నేను శత్రువుగా భావించను కానీ ఆ రాముడు మాత్రం నన్ను విరోధిగా భావించకుండా కేవలం ప్రత్యర్థిగానే భావించాడు. అందుకేనా ఇక యుద్ధ సమయంలో మా మస్తిష్కంలో అస్త్రాలు స్ఫోటనప్పుడు ఆ శ్రీరామచంద్రుడు దయాగా వస్తుంది చీలిపోతున్న శక్తి సామర్థ్యం పట్ల రావణ నువ్వు శక్తిహీనమయ్యావు, శక్తిహీనుతో నేను యుద్ధం చేయలేను కాబట్టి ఈ శక్తిని పుచ్చుకొని రేపు యుద్ధానికి రమ్మని నన్ను ఆహ్వానించాడు. అప్పుడే నా సమూహం రాముడితో నా మస్తిష్కము యుద్ధం చేయవద్దుంటున్నది కానీ రాముడితో నా మస్తిష్కం యుద్ధం చేయవద్దున్నది. నా మనసు మాట వినాలో నా మస్తిష్కము మాట వినాలో అర్థం చేసుకోలేని అయోమయ విముక్తిర పరిస్థితుల్లో నా అవివేకానికి తోడు నా అహంకారానికి బీజం వాడాలి. ఈ రాముడైన నరుడు మార్గీయ వాడని లంకకు వచ్చేలా చేసి సముద్రం దాటి లంకకు చేరి అశోకవనం ధ్వంసం చేసి నన్నే హెచ్చరించి ఆ శిరస్సు పై మొత్తానికి పిలిచి ఆ శ్రీరాముడి చెందనున్న నా సోదరుడు విభీషణుడికి నన్ను అవమానించాడు. ఇవన్నీ చూస్తుంటే నందీశ్వరుని నేను అవమానించినప్పుడు ఆ నందీశ్వరుడు నాకు ఇచ్చిన వానరుల వల్లనే ఈ ఓటమికి బీజం అనివార్యమవుతున్నదనే శాపఫలిత సంకేతం నాకు అనిపిస్తున్నదే. లోకాల నుంచి నాకు వచ్చిన నా పీకల సోదరులకి కైలాసగిరిచ్చిన నా కవరము నా జిటువు మాట్లాడుకుంటూ నీరు కాలిపోతున్నదా నీవు రావణ బ్రహ్మ నువ్వు అసదృశ్యం, నా ధైర్యం నిరూపమానం, నా తేజస్సు అసదృశ్యం. సర్వలక్ష శోభితుడైన నన్ను ఓడించగలనా ఆ శ్రీ మహావిష్ణువు తప్ప మరెవ్వరికి సాధ్యము కాదు కాదు కాదు. అసమాన భగవతులను నిఖిలభౌమ సాధనను అపరిమిత శక్తి పరాక్రమవంతుడైన నన్ను సీతాపహరణ తరుమాన ఆ రామ లక్ష్మణ సోదరులలో లక్ష్మణుడికి వలయాన్ని కట్టినప్పుడే ఆ శ్రీరామ లక్ష్మణ సోదరుల శక్తి సామర్థ్యాలను నేను గమనించవలసినది. ఈ రామరావణ యుద్ధము నా సోదరి శూర్పణఖ పన్నిన కపట పన్నాగములోని కుట్రలో భాగమేనన్న చిన్న సందేహము నన్ను తికమక పెడుతున్నదే. రాముని సోదరుడు లక్ష్మణుడు నా సోదరి శూర్పణఖ అదురలను చెవులను నాశనం ఖండించడం తర్వాత నేను లక్ష్మణుడి అన్న రాముడి భార్యను అపహరించడం అదనమాట. నా సోదరి శూర్పణఖ ప్రతీకారంతో ఇంద్రేడికి లేని వాడులై అల్పబుద్ధితో అవివేకంతో సీతను చెరగట్టాను. ఈ ఒకే ఒక తప్పిదం నన్ను చరిత్రహీనుడు చేసి నా ఖ్యాతి కారణమైనది. ఎవరు పేరు చెప్తే పోరాలు బోధించవో, ఎవరి ఆజ్ఞ లేనిదే జనాలు ప్రవహించవో, ఎవరికి భయపడి అగ్ని ప్రజ్వలించదో అట్టి పంచభూత నిగ్రహాలైన నాకు భయమా? ఆ రాముడి కంటే ఈ రావణుడి కంటే ఆ రాముడు గొప్పవాడా? ఈ రావణుడి శక్తి ముందు ఆ రాముడే పాటి అయినను నిత్యం రామనామ జపంతో రాముడి కంటూ అంజనేయుడు యుద్ధ సమయంలో మిత్రులై సమస్త చేసి నా మృత్యుని మరింత ఇష్టం చేశారే. అతనికి ఈ రాముడు అంటే ఏమనుకుంటుంది? సమస్త దేవతలను సృష్టించిన విశ్వవిఖ్యాత వీర దీపానికి దశకాంత సఖిని వదశుడు అసురుల చక్రవర్తి సురలో కాదిలేత